హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి షార్ట్ వీడియోస్ అందరు చూసే ఉంటారు. మహాకుంభమేళకి వెళ్ళాము ఉత్తరప్రదేశ్. మేము మా జర్నీ ఎలా స్టార్ట్ చేసాము మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి సాటర్డే రోజు నైట్ 8 o'clock అన్నమాట. ఖమ్మం బస్ స్టాండ్లో మార్నింగ్ 3 o'clock అప్పుడు లేచి మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని 4 o'clock కల్లా స్టార్ట్ అయిపోయాము. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం అనమాట ఈ ట్రిప్ మాత్రం. 2 days పడుతుంది కాబట్టి వెనకాల అలా బెడ్ లాగా సెటప్ చేసేసి ఆ పక్కన వచ్చే కార్లో డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు. ఈ కార్లో వచ్చేసి నేను, అన్నయ్య, వదిన, మా హస్బెండ్ నలుగురం వెళ్ళామన్నమాట. పిల్లలు అంత లాంగ్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా అనేది జరుగుతుంది. ఎట్లా అంటే మన పుష్కరాల లాగా జరుగుతుంది అనమాట. ఈ పుష్కరాలు వచ్చి ఇప్పుడు జరిగేది ఏంటంటే 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా అని అందరు అంటారు. కానీ చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. వెళ్ళేటప్పుడు ఈ గ్రీనరీ చెట్లు, మేము వెళ్ళింది ఉత్తరప్రదేశ్ దగ్గరలో ఉంది కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. కాసేపు కూర్చొని కాసేపు వెనకాలకి వెళ్ళి ఒక్కొక్కరం కాసేపు అట్లా పడుకొని వెళ్ళామన్నమాట. ఇది ఫస్ట్ డే రోజు చేసిందంతా. మా అన్నయ్య వాళ్ళ పాపకి సూర్యదేవుడు అంటే చాలా ఇష్టం అనమాట. సూర్యదేవుడు మనతోటే వస్తున్నాడని అట్లా దండం పెడుతూ మార్నింగ్ వెళ్ళాం కదా, 11 o'clock అప్పుడు అట్లా ఆగేసి ఒక చోట టిఫిన్ చేసామన్నమాట. టిఫిన్ చాలా బాగుంది. వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడంటే అక్కడ కూర్చోడానికి. ఇంకా కాసేపు తిన్నాక డ్యాన్సులు, పిల్లలు ఉంటే అదొక సరదా అండి. ఆ హ్యాపీనెస్సే వేరు. వాళ్ళతో టైంపాస్ అయిపోతూ ఉంటుంది. పెద్దోళ్ళం వెళ్తే ఊకే ఒక్కళ్ళం ఒంటరికి కూర్చోవాలి, కానీ వీళ్ళతో ఆ గోల అది టైంపాస్ చాలా అవుతుంది. అందులో ఒకటి మా పాపకి, మా అన్నయ్య వాళ్ళ పాపకి బాండింగ్ చాలా బాగుంటుంది. వాళ్ళు చేసే సాంగ్ కోయా రే కోయ్ కోయ్ ఆ సాంగ్కి డ్యాన్స్ చేస్తుంది అనమాట. మా అన్నయ్య వాళ్ళ పాపకి ఇష్టం అనమాట ఆ సాంగ్ అనమాట. నేను మా పాప కాసేపు అలా పడుకున్నామన్నమాట. వెనకాలకి వచ్చేసి టైం వచ్చేసి 2 అవుతుంది. లంచ్కి ఎక్కడైనా ఉంటే వెతుకుతామని చెప్పేసి అన్నయ్య వాళ్ళు ఆగారు. కొంతమంది వెనకాల ముందు అలా అడ్జస్ట్ చేస్తూ వెళ్ళనమాట. లంచ్కి ఆగేసాము. మన ఊరు దాటి వెళ్తే మొత్తం చపాతీలు సైడ్ బాగా అవే తింటారనమాట. 4 days మ్యాక్సిమంగా 4 days మొత్తం జీరా రైస్, చపాతీలు, పరోటాలు అవే తిన్నామండి ఆ రోజు మొత్తం. ఫుల్ రష్ అనమాట. నార్మల్ ఉన్నప్పుడు అది ఆ హోటల్స్ అలా నడుస్తాయో నడవలో తెలియదు, కానీ ఈ మహాకుంభమేళా గురించి చాలా అంటే చాలా రష్గా ఉంది అసలు. ఇది వచ్చేసి వరల్డ్ మొత్తంలో పెద్ద బ్రిడ్జ్ అనమాట, ఫ్లైఓవర్ అనమాట. ఉత్తరప్రదేశ్ వెళ్ళే దారిలో ఉంటుంది ఇది. అటు ఇటు మొత్తం ఫారెస్ట్, మిడిల్లో మాత్రం రోడ్. అవి మొత్తం యానిమల్స్ చాలా ఉండండి లోపల. బోర్డ్స్ అయితే పెట్టున్నాయి, కాకపోతే అవి గ్రీన్ పట్టాలు కట్టేసి వాటిని బయటికి రాకుండా చూసారు. ప్రతి టోల్ గేట్ దగ్గర 1 hour ఫుల్ రష్ అండి. అసలు చూడండి ట్రాఫిక్ ఎలా ఉందో. ప్రతి ఒక్క కార్కి జెండాలు, ఆరెంజ్ జెండాలు, లగేజీల పైన కట్టుకోవడం వెళ్ళడం. ఫస్ట్ టైం లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ట్రిప్ ఇది. 2 days ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా వెళ్ళొచ్చేసాము. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి. నైట్ మాత్రం దయచేసి డ్రైవింగ్ చేయకూడదని కోరుకుంటున్నాను. నిద్ర వచ్చినప్పుడు కాసేపు ఆపుకొని డ్రైవింగ్ చేయండి. ఎందుకంటే మేము వెళ్ళి వచ్చేటప్పుడు మాత్రం చాలా యాక్సిడెంట్స్ చూసాము. దేవుడి దయ వల్ల ఎలాంటిది ఏం ప్రాబ్లం లేకుండా ఇంటికి వచ్చేసామండి అందరం. నైట్ 8 o'clock మళ్ళీ ఫుల్ ట్రాఫిక్. దగ్గర 3 hours ఆపారు. ఆపితే ఇంకా టెన్షన్కి ఎందుకులే అని
ఒక 400 కిలోమీటర్స్ బ్యాకే ఒక రూమ్ తీసేసుకొని ఆ రూమ్లో వెళ్ళిపోయాం. మొత్తం రాంగ్ రూట్లోంచి పంపించేశారు పోలీసు వాళ్ళు కూడా. అంత ట్రాఫిక్ వాళ్ళు కూడా తట్టుకోలేకపోయారు. అందుకే న్యూస్లలో కూడా బాగా వస్తుంది, ఇంతవరకు ఎప్పుడు ఇంత ట్రాఫిక్ చూడలేదని చెప్పేసి. మా పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం ఎంటర్టైన్మెంట్ అయింది. ఇంకా అక్కడ వచ్చేసి ఆ హోటల్ కిందనే ఇట్లా డాబా ఉంది. అక్కడ మొత్తం పంజాబీ స్టైల్, మొత్తం మంచాల పైన అలా కూర్చొని తినాలంట. మన సైడ్ అయితే అసలు మంచాల మీద కూర్చోవడం చాలా తప్పు అని అంటారు, కానీ అటు సైడ్ మొత్తం మంచాల పైన అలా కూర్చొని తినడమే. ఇక్కడ వచ్చేసి జీరా రైస్, పప్పు చాలా బాగుంది ఇక్కడ తిన్న రోజు మాత్రం. రైస్ మాత్రం. ఇది వచ్చేసి డే 1 బ్లాగ్. ప్లీజ్ సపోర్టింగ్. బాయ్.